బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలన్నారు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కేసీఆర్ సహకారంతో అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఉప్పనుంతల మండలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైనటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎవరైనా టీఆర్ఎస్ కార్యకర్త ఇంకో యూరియా దొరుకుతలేదు అని లైన్ పెట్టి ఫేస్బుక్ లో వెళ్ళి వాట్సాప్ లో పెడితే పొద్దున 4 గంటలకి పోలీసులు పనిచేయడం ఏది రాజకీయ మనం అట్టే పెడితే రేవంత్ రెడ్డి తిరిగినోడా మన కేసీఆర్ ఇంట్లో తింటుంది అమరావతి మాటలు అన్నాడు. ఒక్కసారి మనం పల్లెచ్చి మాటలమా రేవంత్ రెడ్డిని ఆ రోజు ఆంధ్ర మీడియా ఎగరమైంది. ఓ కుక్కలు పడినటువంటి మేధావులు ఎగరమైండు. రేవంత్ రెడ్డి ఇచ్చే సొమ్ము కాయపడి నిలబడుతున్నారా? ఎందుకు ఇలా రైతాంగం పొలాల్లో ఉండడానికి కొంచెం రైతు ఇలా ఆక్రోశం కాడ రైతు కిలోమీటర్లు పడితే ఎందుకు వీళ్ళ గుర్తులేస్తలేదు? ఈ 20 నెలల్లో 2,20,000 కోట్లు అప్పు చేసినావు. మరి నీవెక్కడ ఏం ఇచ్చినావు? ఏదో ప్రాజెక్టు కట్టినావు, స్పెషల్ రైట్ ఎవరున్నావు? ఎన్ని మూటలు పోయినాయి? సోనియా గాంధీకి అందించినావు, రాహుల్ గాంధీకి అందించినావు. ఎందుకు చేసినావు అప్పు? ఏ మెడికల్ కాలేజీ కట్టినావు? ఏ మెడికల్ కాలేజీ బిల్లు ఇచ్చినావు? ఏమి చేయకుండా 2,20,000 కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని మళ్ళీ కేసీఆర్ మీద కాలేజీ కూలిపోయింది. ఎన్టీఆర్ మీద కేసాలి. రోజు పొద్దున్న లేస్తే సాయంత్రం కూడా కేసీఆర్ తిట్టాలి,